సో ఎస్ మూలికల్ని యూజ్ చేసి మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అన్న ప్రాసెస్ దగ్గర మనం అయితే ఉన్నాం అనమాట. అండ్ గురూజీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే మూలికలు అంటే ఇది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లంకు ఓకే కిడ్నీ డయాలసిస్ కానీ క్రియాటిన్ పెరిగితే సో అలాంటి మూలికలన్నిటిని యూజ్ చేసి అండ్ ఎన్నో రకాలైన మొండి వ్యాధులని కూడా నయం చేయడానికి గల మెడిసిన్స్ అన్నవి తయారు చేస్తూ ఉంటారు శ్రీ శ్రీనివాస్ గురూజీ గారు. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. అండ్ ఈరోజు మనం మిర్యాలగూడలో ఉన్నటువంటి బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో ఉన్నాం అనమాట. అండ్ ఈ పీఠంలో స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ మూలికల ద్వారా ఎన్నో రకాలైన మొండి వ్యాధులకి మెడిసిన్స్ అన్నవి ఇవ్వబడును అండ్ తయారు చేస్తారనమాట. నిత్య అగ్నిహోత్రంతో మూలికల్ని యూజ్ చేసి చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు చూసుకుంటే లైక్ చుట్టూ పొలాలు అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నేచురల్గా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో రకాల మూలికలు అవన్నీ ఉంటాయి. కొన్ని యూజెస్ మనకు కూడా తెలియవు అనమాట. సో అలాంటి మూలికలన్నిటిని యూజ్ చేసి అండ్ ఎన్నో రకాలైన మొండి వ్యాధులని కూడా నయం చేయడానికి గల మెడిసిన్స్ అన్నవి తయారు చేస్తూ ఉంటారు శ్రీ శ్రీనివాస్ గురూజీ గారు. సో ఎస్ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి సో అసలు మూలికలతో మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది గురుగారితో మాట్లాడి మనమైతే తెలుసుకుందాం అనమాట. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో యాజ్ మనం చూస్తున్నట్టు సరౌండింగ్స్ అంతా చాలా, నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. సో సరౌండింగ్స్ అంతా చాలా అంటే లైక్ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఏరియాలో ఒక స్పేస్ని క్రియేట్ చేసుకొని ఒక సపరేట్ రూమ్ అన్నది క్రియేట్ చేసుకున్నారనమాట మెడిసిన్స్ కోసం అని చెప్పేసి. సో గురువుగారితో మాట్లాడి అసలు మూలికల నుంచి మెడిసిన్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అండ్ అలాగే కిడ్నీ సమస్యకి సంబంధించి ఏం చేయబోతున్నారని మనం వెళ్ళి చూసి తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మూలికలు అన్నవి తయారు చేయబడుతుంది. సో గురువుగారు వస్తారు మాట్లాడడానికి. ఆ లోపల మనం ఈ చుట్టూ అనేది చూపిద్దాం అనమాట. సో చుట్టూరే చూసుకుంటే మూలికలు తయారు చేసేవి అండ్ ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయి ఉన్న పొడులు కావచ్చు అండ్ ఆల్రెడీ రెడీ అయి ఉన్న పదార్థాలు పౌడర్స్ కావచ్చు, చూర్ణాలు అన్నవి రెడీ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ప్రాసెస్ అన్నది జరుగుతుందన్నమాట. సో ఇక్కడే మూలికల ద్వారా మెడిసిన్స్ అన్నవి తయారు చేయడం జరుగుతుంది. సో గురువుగారు వస్తున్నారు, గురువుగారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఎస్ మూలికల్ని యూజ్ చేసి మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు ఏంటి అన్న ప్రాసెస్ దగ్గర మనం అయితే ఉన్నాం అనమాట. అండ్ గురూజీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఎలా చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. గురూజీ నమస్తే. నమస్తే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. ఓకే. సో ఇక్కడ ముందు చాలా ప్రాసెస్ అనేది చూపిస్తున్నారు. సో ఏంటివి ఎలా చేయాలి ఏంటి దాని పద్ధతులు ఏంటో ఒకసారి చెప్తారా? అంటే మూలికలు అంటే ఇది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లంకు ఓకే కిడ్నీ డయాలసిస్ కానీ క్రియాటిన్ పెరిగితే క్రియాటిన్ 2, 3, 4 ఉన్నప్పుడు ఎవరు దాన్ని లెక్క చేయరు. రకరకాలుగా హాస్పిటల్ తిరుగుతుంటారు. 5, 6, 8కు పోయినప్పుడు ఆ డయాలసిస్ పోతారు. ఆ డయాలసిస్ ఆపాలని ప్రయత్నం చేస్తుంటారు. ఓకే. దాంట్లో భాగంగా ఏంటంటే మేము కొన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా దగ్గరకు వస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు కిడ్నీ డయాలసిస్ రికవరీ పేషెంట్ నేను అంటే దీంట్లో వైద్యాలు 2 రకాలు ఉంటాయి. అనువంశిక వైద్యం, గురు పరపర వైద్యం అని ఉంటుంది. గురు పారంపర వైద్యం అంటే గురువుల ద్వారా సంక్రమించేది. నేను చేసే వైద్యం గురు పారంపర వైద్యం. అంటే నా గురువు గారు నాకు రికవరీ అయిన తర్వాత, అరే బాబు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్లో మంచి వైద్యం లేదు బిడ్డ, నువ్వు చేయి బిడ్డ అని నాకు ఎంకరేజ్మెంట్ చేసి ఆయన వీరరాఘవన్ తారాబాయి వాళ్ళ పరమశివుడు పార్వతీ పరమశివుడు లాగా నాకు దర్శనం ఇచ్చి నన్ను రికవర్ చేసి పెట్టారు. దీంట్లో ఏంటంటే ఇవి తోక మిరియాలు అంటారు. తోక మిరియాలు. తోక మిరియాలని ఒక 8 to 10 hours ప్రాసెస్ చేయాలి. 8 నుంచి 10 గంటలు. ఇప్పుడు మీకు అంటే ఇది కొంత చేసాం. ఇది దాంట్లో ఏమైనా వేస్తారా లేకపోతే ఓన్లీ మిరియాలు ఒకటి వేసేసి? ఏం లేదు తల్లి, ఈ ఇనుపకళ ఇది. దీంట్లో ఏంటంటే తోక మిరియాలు వేస్తాము. వేసి గంటెతో అంటే ఇనుప కళ దాంతో ప్రతి ఎవ్రీ 15 minutes ఒకసారి ఇట్లా కలుపుతుండాలి. ఓకే. ఇది వైట్ వస్తుంది కదమ్మా. ఈ వైట్ అనేది బాగా ఇది ఇట్లా వేయించుతుంటే తెల్లగా అవుతుంది అనమాట.
అచ్చా ఓకే. ఆ తెల్లది అసలు వాస్తవంగా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ తోక మిరియాలని ఇట్లా తీసుకోండి అట్లా తీసుకోండి ఉపయోగాలు అంటారు. ఇది క్షారపాక విధానం అంటారు. క్షారపాక విధానం. మీరు భారతదేశం కాదు వరల్డ్లో ఎక్కడ కూడా మేము కనీసం ఒక 35 ప్రాసెస్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు చేసేదైతే మీకు చూపెట్టేది అయితే ఇది కిడ్నీకి తోక మిరియాలు ఒకటి, ఇంకో చిల్ల గింజలు ఉంటాయి. ఇదేమో వేపాకు, ఇది అందరికి తెలిసిందే. ఇదేమో మర్రి ఆకు, అదేమో రావి ఆకు. అది కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది, కొద్దిగా ఉంది. అచ్చా అది ఇది కూడా అంటే లైక్ నార్మల్ గా కడాయిలో వేసేసి బాగా కాలిన తర్వాత ఇది ఈ పక్కన వైట్ వస్తుంది చూడండి, అట్లా ఇది ఇప్పుడే వేసాం. అచ్చా ఇది ఇప్పుడే వేస్తారు. ఇది కూడా పొగలు వస్తుంది. బాగా మాడి దాన్ని ప్రాసెస్ చేసి వైట్ పౌడర్ వస్తుంది. వైట్ పౌడర్ వచ్చినప్పుడు ఇది వేపాక్షారం. ఇట్లా మేము ఏం చేసుకుంటాం జల్లి కొట్టి ఉసరగాయతాం అంటే బట్టలు వేసి పల్సటి బట్టలో వేసి తయారైన తర్వాత ఇట్లా జల్లిలాగా కొడతాం, దాన్ని ఉసరగాయతాం అంటాం. చేసి ఇట్లా డబ్బాలు నిలబెట్టుకుంటాం. అయితే వీటిని ప్రత్యేకంగా క్యాప్సూల్ కొడతాం. ఇంకో చిల్ల గింజలు అని ఉంటాయి. అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు మనకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇది. చాలా మంది ఏమంటారు రావి ఆకులు మర్రి ఆకులు నీళ్ళలో వేసుకొని తాగండి అది అంటారు. అది వాస్తవం కాదు. క్షార పద్ధతిలో తీసింది. ఇప్పుడు ఈ వేపాకు, రావి ఆకు, మర్రి ఆకు ఈ మూడింటిని క్షారం తీసి సమపాలలో తెచ్చి ఒక క్యాప్సూల్ కొడతాం. ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ ఇస్తాం. వీటిని తోక మిరియాలని వీటిని సపరేట్ క్యాప్సూల్ కొడతాం. ఉదయం 1 క్యాప్సూల్, సాయంత్రం 1 క్యాప్సూల్. వీటిని కనుక తీసుకుంటే ఇది న్యాచురల్ డయాలసిస్, బాడీలో కనుక రక్తశుద్ధి అవుతాయి అన్నమాట. ఇంకొకటి చిల్ల గింజలు అని ఉంటుంది, అవి రా మెటీరియల్ లేదు, చాలా వరకు చేసి పెట్టాము. ఇది సేమ్ అన్ని భస్మం ఇట్లా ఈ విధంగా ఉంటాయి. కొన్ని వైట్, కొన్ని లైట్ రెడ్ కలర్, కొన్ని గ్రీన్ కలర్, అలా మన బూడిద కలర్, ఈ విధంగా వస్తుంటాయి. ఇది చిల్ల గింజలు అని ఉంటాయి. మనం నీటి శుద్ధి కోసం వాడేది గతంలో. కాబట్టి ఏంటంటే అవి కూడా సపరేట్ క్యాప్సూల్ కొడతాం. అది ఉదయం 1, సాయంత్రం 1. ఇది మన తోక మిరియాలు ఉదయం 1, సాయంత్రం 1. ఇది ఉదయం 2, సాయంత్రం 2. అదే కాకుండా మీరు అక్కడ చూస్తుంటారు కదా ఆ బాటిళ్లలో, అవన్నీ ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్. అది నోని ఫ్రూట్స్ ని ఏం చేస్తామంటే మనం తెచ్చి, మనకి ఇక్కడ 16 ఎకరాల తోట ఉంది, అవి తీసుకొచ్చి ఆ గాజు బాటిల్ ఉన్నాయి కదండి, ఆ గాజు బాటిల్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి పెడతాం. ఎన్ని రోజులు? 90 రోజులు ఫర్మెంటేషన్ అవుతుంది. దాంట్లో ఏమీ కలపవు, నిలవ ఉండటానికి కానీ లేకపోతే ఇంకేదైనా కూడా ప్రిజర్వేటివ్స్ కూడా ఏమి ఉండవు. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని తీసి ప్రాసెస్ చేసి ఈ విధంగా లీటర్ బాటిల్లో ఇట్లా నింపిస్తాం. ఇది ఉదయం 30 ml, సాయంత్రం ఒక 30 ml. మేము ఇంతకుముందు ఏంటంటే ఈ క్షారపాక సిస్టమ్ చేయకముందు కనీసం 2 years కూడా చాలా మంది వాడి కొద్దిగా ఇబ్బంది పడేటోళ్ళు ఉండేది. ఇదైతే 90 days లో రిజల్ట్ వస్తుంది. నోని మనం కిడ్నీ ప్రాబ్లంకి మొత్తం మనం 4 రకాల మెడిసిన్ ఇస్తామండి. ఇది ఒక నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ తీసుకోవాలి. ఈ తోక మిరియాలు, ఇది క్షారము, ఉదయం 1 క్యాప్సూల్. ఇది ఎక్కువ వాడొద్దు, ఎక్కువ వాడితే మైగ్రేన్ పెయిన్ వస్తుంది. ఓన్లీ 500 mg ఉదయం 1 క్యాప్సూల్, సాయంత్రం 1 క్యాప్సూల్. చిల్ల గింజలది కూడా ఎక్కువ ప్రాసెస్, ఉదయం 1, సాయంత్రం 1. ఈ 3 కలిపి ఈ మూడింటికి ఇంకేం కలుపుతాం అంటే అల్లం క్షారం తీస్తాం, ఉల్లిపాయల క్షారం తీస్తాం, కొత్తిమీర క్షారం తీస్తాం, పుదీనా క్షారం తీస్తాం. ఇవన్నీ 7 కలిపి మనం ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. ఉదయం 2, మధ్యాహ్నం సాయంత్రం 2, అంతే. ఓకే, అంటే ఇవన్నీ ప్రాసెస్ అంటే లైక్ ఇవన్నీ మీరు మాకు చూపించారు. ఏం వేయకుండా కడాయిలోని వీటికంటే ఒక 8 గంటలు పడుతుంది. మరి ఉల్లిపాయ కానీ అల్లం కానీ ఇవి కూడా అలాగే ఏదైనా 8 to 10, 12 hours కూడా. ఉల్లిపాయలు అయితే 24 hours పడుతుంది. 24 hours దాన్ని చేస్తే అప్పుడు క్షారం వెళ్తుంది. దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇట్లా కట్ చేసి మనం కొద్దిగా డ్రై చేసుకుంటాం. పచ్చి అయితే ముద్దలాగా అవుతాయి కాబట్టి కొద్దిగా ఎండబెట్టుకొని క్షారం తీస్తాం. అల్లం కూడా కొన్ని ముక్కలు కట్ చేసుకొని సో అంటే లైక్ మూలికలు ఆయుర్వేదాన్ని నేను కలపట్లేదు. కొంచెం డౌట్ నాకు, 2 ఒకటేనా 2 వేరేనా? ఏదండి మూలికలు ఆయుర్వేద? మూలికలే ఆయుర్వేదం ఒకటే కదా, పదాలు వేరు కదా. సో కొన్ని అంటే లైక్ ఈ మూలికలు కానీ ఆయుర్వేదవి వాడినప్పుడు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అంటున్నారు. ఎలాగో మనం కిడ్నీ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూలికలు వాడేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి? గోంగూర, వంకాయ, చింతపండు, చేపలు, ఎండు చేపలు, చికెన్, మటన్ నిషేధం, గుడ్డుతో సహా నిషేధం. చాలా మంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వాడొచ్చు అంటారు, కానీ ఏంటంటే మేమైతే వాడొద్దు అని చెప్తాం. మా గురువులు చెప్పిన మేము ప్రాసెస్ చేసుకుంటాం.
కాకపోతే ఏంటంటే ఉదయం సాయంత్రము ఉప్పు లేని జీవితం గడపాలి, మధ్యాహ్నం పూట లైట్గా చాలా తక్కువ. కొంతమంది ఈ మధ్య కాలంలో నాకు ఇమీడియట్గా పోయేటట్టు ఎట్లా అంటే ఉప్పు లేకుండా వాడండి, కర్రీ లేకపోతే కూరలు, అరికలు, సామలు, ఊదలు, అంటు కూరలు. ఉదయం టిఫిన్ ఏం చేస్తామంటే మనం బీట్రూట్, క్యారెట్ ఒకటి చెప్తాం, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని సన్న సన్న ముక్కలు సలాడ్ లాగా తీసుకోమని చెప్తాం. అంటే నిమ్మకాయ పిండదు, నిమ్మకాయ వాడద్దు. కీరా, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఉల్లిపాయలు ఈ 5 కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అది కూడా నేను ఇంతకుముందు చెప్పకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ఒక యోగా క్యాండిడేట్ వచ్చిండు. సార్ నేను ఈ వాడుతున్నా సార్, నాకు ఏం కావట్లేదు అని నా మందులు ఒక 3-4 నెలలు వాడితే మంచి రికవర్ అయ్యిండు. 3.4కు వచ్చిండు, 1.1కు వచ్చింది 3 నెలల్లో. కాబట్టి అందరికి ఇప్పుడు ఈ మార్నింగ్ ఇది తీసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే బార్లీ రొట్టె, బార్లీ గింజలు ఉంటాయి కదండి, బార్లీ గింజలు ఏంటంటే జావ రూపంలో తీసుకుంటారు. వీళ్ళు లిక్విడ్ ఎక్కువ తీసుకోవద్దు, 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. కాబట్టి బార్లీని రొట్టె రూపంలో చేసుకొని కొత్తిమీర ప్లస్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలిపి ఒక చట్నీలాగా చేసుకుంటాం, ఉప్పు వేయకుండా. మార్నింగ్ ఈవినింగ్ ఉప్పు లేకుండా, మధ్యాహ్నం పూట లైట్గా, అది కూడా మానేసి ఇమీడియట్గా 2-3 మంత్స్లే. ఉప్పు లేని జీవితం కనుక కిడ్నీ పేషెంట్ గడపగలిగితే అసలు జబ్బే పోతుంది. ఓకే. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు అన్నారు. అంటే ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. అసలు కిడ్నీ పేషెంట్ ఎక్కువ వాళ్ళకి ఏంటంటే కిడ్నీ ఫిల్టరింగ్ తక్కువైపోయే GFR అనేది తగ్గిపోతుంది, క్రియాటిన్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాటర్ తీసుకోవద్దు. 1 లీటరే వాళ్ళకి, 1 లీటర్ నుంచి 1.5 లీటర్. ఆ లీటర్ తీసుకుంటే ఇంకా మంచిదన్న ఉద్దేశంతో వాటర్ చాలా తక్కువ తీసుకోవాలి. తీసుకుంటే సెట్ అయిపోతుంది. అంటే జనరల్ గా ఏం చెప్తారంటే వాటర్ క్వాంటిటీ తక్కువ అయితే కొంచెం కిడ్నీ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు సామాన్య మానవుడు 4 లీటర్లు, 5 లీటర్లు, 6 లీటర్లు తీసుకోవచ్చు మామూలు వ్యక్తి. కానీ ఏంటంటే కిడ్నీతో సఫర్ అయ్యే వ్యక్తి ఎట్టి పరిస్థితిలో 1 లీటర్ నుంచి 1.5 లీటర్ తీసుకుంటే శ్రేష్టకరం. ఓకేనండి, డన్. సో కిడ్నీ సమస్యకి సంబంధించి ఇవి ఉన్నాయి. అండ్ కిడ్నీ సమస్య ఒకటే కాకుండా ఇంకా చాలా సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ప్రస్తుతం అయితే మీకు చూపెట్టేది ఏంటంటే కిడ్నీ గురించి. కిడ్నీ ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు విపరీతంగా. మా దగ్గర మీకు 20 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఛానళ్ళల్లో ఒక ఛానల్ 4 నెంబర్లు, ఒక ఛానల్ 4 నెంబర్లు అట్లా ఇస్తుంటాం. అయితే మాకు వచ్చే ఫోన్లల్లో ఒక 100 కాల్స్ వస్తే అట్లా 90 కిడ్నీ, ఒక 10-15 క్యాన్సర్, 20 అట్లా. చాలా వరకు ఎక్కువ శాతం ఈరోజు ఏంటంటే మార్కెట్లో మనము కొన్ని రకాలుగా ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తీసుకునే ఆహారం తీసుకోక రకరకాలుగా అంటే కలుషిత ఆహారం, ఇంకొకటి ఏంటంటే మనం తీసుకోవద్దు అనుకున్న అవే తీసుకుంటున్నాం. ఎందుకంటే బిర్యానీ తిన్న తర్వాత పెరుగుతో తినొద్దు, వేడి అన్నంతో భోజనం చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినొద్దు. కానీ ఈరోజు ఏంటంటే వ్యవస్థ ఎట్లా తయారైందంటే బిర్యానీ భోజన హోటల్ అన్నీ కనుమరుగైపోయినాయి. ఎక్కడ కూడా బిర్యానీ పాయింట్స్. వాడు బిర్యానీ తెచ్చేటప్పుడే ఇంత పెరుగు కప్పు తీసుకొని వస్తాడు. కాబట్టి విషాహారం తీసుకోవడం వల్లనే ఈ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని మా గురువులు చెప్పిన విషయాలు అనమాట. ఓకే. అండ్ ఆరోగ్య సమస్యలు అన్నవి ఒకప్పుడు ఒక ఏజ్ పరిమితం అయిన వాళ్ళకి వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. సో అలా మీకు కిడ్నీకి సంబంధించి సమస్యకి ఫోన్ చేసే వాళ్ళలో అంటే లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు? ఏజ్ గ్రూప్ ఇంతకుముందు ఏంటంటే ఒక 60 years ఎబోవ్ 60 years డిజార్డర్ డిసీజ్ వచ్చేది. ఇప్పుడు ఏం లేదు, బై బర్తే వస్తున్నాయి అన్ని. అట్లా అనమాట. సో అంటే మీకు చిన్న ఏదైనా కానీ ఏ కిడ్నీ సమస్యతో ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే ఎవరికైనా కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ క్రియాటిన్ ఉన్నప్పుడు లేదా 1.1 ఉండాలి నార్మల్. ఆ క్రియాటిన్ అనేది 1.5 2.5 ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తే ఇమీడియట్ గా క్లియర్ అవుతుంది. ఎన్ని మంత్స్ వాడాలి మెడిసిన్? అది 3 to 8 months లేదా 11 months లాస్ట్, అంతకంటే ఎక్కువ. సో ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు 2 years కూడా మెడిసిన్ ఇచ్చేది మాకు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో ఈ క్షారపాకం మీరు ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సిటీలలో హాస్పిటల్ పెడతారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా డాబర్ కంపెనీ, ఇంకో కంపెనీ, ఏ కంపెనీ డబ్బాలు ఇస్తారు తప్ప వేరేది ఉండదు. మాది ఏంటంటే ఎక్కడ కూడా ఒక టాబ్లెట్ కూడా కొనం, ఎక్కడ కూడా మొత్తం మేమే తయారు చేస్తాం. ఇవన్నీ చెప్తాం, అవసరమైతే వాళ్ళు చేసుకోమని చెప్తాం. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఇప్పుడు మా గురువు చెప్పేది వైద్యానికి రోగికి మధ్య అనుసంధానం మనం అంటే వైద్యుడు. కాబట్టి మనం ఏంటంటే ఏదో అనుకోకుండా
ఉన్న విషయానికి క్షుణ్ణంగా చెప్పాలి బిడ్డ అనేది. ఏదైనా నేను అన్ని మీకు ఇప్పుడు ఈరోజు చేసి చూపెడతాను మొత్తం అన్ని రకాలుగా. కిడ్నీ సమస్యలతో బాధపడేటోళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా మా దగ్గరకు వస్తే 3-4 monthsలో 5 monthsలో క్లియర్ అవుతుంది. ఓకే. అండ్ వీటిలో అంటే తయారు చేసిన క్యాప్సూల్స్ ఏమైనా ఉన్నాయా? క్యాప్సూల్ ఇది మన దగ్గర క్యాప్సూల్ మిషన్ ఉంది. ఈ విధంగా ఈ 500 mg క్యాప్సూల్ అమ్మా. ఎంత? 500 mg అంటారు. ఓకే. 500 milligrams. ఇది క్యాప్సూల్ ఫిల్ చేసి ఇస్తాము. ఇది ఉదయం 2, సాయంత్రం 2, ఉదయం 1, సాయంత్రం 1 అట్లా. వాటికి డిఫరెంట్ గా దానికి సపరేట్ కు తయారు చేసి ఇస్తాము. ఒకసారి 10,000 క్యాప్సూల్ అంటే ఇట్లా కొట్టవచ్చు. మిషన్ ఉంది మన దగ్గర. మేము కూడా అధునాతనంగా మాకేంటంటే పారంపర వైద్యుల సంఘం ఉంది. మాకు కూడా అన్ని రకాలుగా BAMS డాక్టర్లు లేకపోతే ఇవన్నిటితో టైప్ అయ్యి మేము కూడా లైసెన్స్లు అన్ని తీసుకుంటున్నాం. అన్ని ఏంటంటే మాకు పాత లెక్క లేదు. పారంపర వైద్య మహాసంఘం అని మాకు జాతీయ మొత్తం ఉంది, భారతదేశం మొత్తం ఉంది. తెలంగాణలో సపరేట్ ఉంది, ఆంధ్రాలో సపరేట్, అన్ని స్టేట్లలో ఉందన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ గురూజీ. అండ్ సో చూసారు కదా కిడ్నీ సమస్యకి సంబంధించి సో ఈ మెడిసిన్స్ వాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురుగారితో సంప్రదించండి.